అంటే +2లో ఒక చాప్టర్ అబ్బాయి హరి ఏదో దానికి మనకి డెఫినేషన్ ఇవ్వడం కష్టం కదా, ఏ చాప్టర్ అని మనం. అలా కాదు, అర్థమైంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారా, ఎవరెవరు లవ్ చేసావు? చాలా మంది నేను లవ్ చేసా. అప్పుడు నేను ఎన్నో చెప్తాను అలా అడుగుతున్నారా? అదేనా చిచి, వాళ్ళు కరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఎందుకు మధ్య మధ్య. +2లో ఒక అబ్బాయిని లవ్ చేసిందండి, అది చెప్పండి. లవ్ చేశాను, అది చాప్టర్ 1. అప్పుడు ఏంటంటే లవ్ అంటే అలాంటి మదర్కి నేను అన్నీ నా మదర్తో షేర్ చేశాను, లైక్ ఫ్రెండ్స్ లాగా నేను నా మదర్. సో అన్నీ వెళ్ళి మదర్కి చెప్తాను. సో మదర్ ఏం చెప్పారంటే, లేదు ఇప్పుడు స్టడీ చేసినారు కదా, మళ్ళీ ఒక స్టేజ్ అప్పుడు మనం చూద్దాం, మళ్ళీ అతను ఇంకొక క్యాస్ట్. సో అది మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఫ్యూచర్ వచ్చినప్పుడు కిడ్స్ అన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, లైక్ విచ్ రిలీజియన్ దే షుడ్ అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఉన్నది యాక్చువల్లీ ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎలా అంటే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము కలిసినది పెద్ద తను చెప్పిందంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది, నేను చెప్తానా మీరే చెప్పండి. అంటే మీరు కొంచెం సాగదీస్తారు, నాకు ఒక అవసరం ఇవ్వండి, నేను మాట్లాడతాను. డౌట్ ఉన్నప్పుడు లేదండి. మేము లైక్ పెద్ద బాబు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధనా 51. సో వాళ్ళు ఏదో డిస్కషన్ కోసం ఇతను మన లొకేషన్కి వచ్చాం. అక్కడ ఫస్ట్ టైం మీటింగ్. సో ఇతను మలయాళి, నేను మలయాళి, మేమిద్దరు హాయ్ హాయ్, నేను మాస్టర్ సురేష్ అలా పరిచయం అయింది. మళ్ళీ సెకండ్ టైం మాస్టర్ సురేష్ చిన్నప్పుడు మాస్టర్ సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు నా పేరు సురేష్. ఒరిజినల్ మలయాళంలో చాలా మూవీస్ చేశాను, ఒక 215 మూవీస్ టోటల్గా అన్ని లాంగ్వేజ్ కలిపి 215 సినిమాలు చేశాను నేను చైల్డ్ ఆర్టిస్ట్గా. దాని తర్వాత చెన్నై వెళ్ళి మా అమ్మకి చెప్తూ ఉన్నా, అమ్మ ఇలా మలయాళంలో కావేరి, తన పేరు కావేరి ఆర్టిస్ట్ని చూశాను హైదరాబాద్లో, పట్టీలు బాగుంది, వాళ్ళు ఇక్కడ కేరళ జ్యువెలర్స్లో కొన్నారంట, మనం వెళ్దామని చెప్పి ఆ రోజు నైటు నేను మా సిస్టర్స్ ఇద్దరు మా మదర్ అందరూ సినిమాకి వెళ్తున్నాం. చూస్తే మా అమ్మ వచ్చి రే ఆ కావేరి ఎవడో లవ్ చేస్తుంది, ఎవరితోనో వెళ్తుంది చూడనింది, నువ్వు చెప్పేవా అమ్మాయి చూడు అంటే, నేను చూస్తే ఈ అమ్మాయి ఒక అబ్బాయితో అలా షోల్డర్లో అలా ఆనుకొని వస్తుంది. ఓహోహో చెన్నైలో ఇలా ఉంది ప్లాన్ తనకి అనుకొని నేను అంటే బాక్స్ మేము వెనకాల వీళ్ళు ముందు. సో ఇంటర్వెల్ అప్పుడు తను తిరిగి చూసింది, నేను హలో అన్నాను, హాయ్ అన్నారు, మా చెల్లెల్ని పరిచయం చేశాను. అప్పుడు అలా పట్టీలు డిస్కషన్ స్టార్ట్ అయింది, వాళ్ళు లేడీస్. అప్పుడే అర్థమైంది తనతో వచ్చింది వాళ్ళ బ్రదరు, తమ్ముడు, వాడు హైట్గా ఉంటాడు, గడ్డం పెట్టుకొని, సో బ్రదరు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడడం మొదలైంది, మా చెల్లెలు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది, June 2 ధనా ఓపెనింగ్. ఆ టైంలో వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు వేరే సినిమా షూటింగ్కి. సో ఓపెనింగ్ నేనేంటంటే మా పెద్దమ్మ, మామయ్య, అమ్మమ్మ అందరూ వచ్చారు కేరళ నుంచి ఓపెనింగ్ కోసం. ఆ June 2 వీళ్ళ మదర్ బర్త్డే. తనకేంటి, మేము ఇంతమంది మలయాళీస్ వచ్చారు కదా, సో వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారని మా ఫ్యామిలీని లంచ్కి పిలిచారు. అక్కడ లంచ్ జరిగింది. మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అదే మా పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మాటలు జరిగింది. ఫిక్స్ అయిపోయింది, ఫిక్స్ అయింది ఫైనలీ. పేరెంట్స్ అని జాతకం అని చూసి ఓకే అయిన తర్వాత పెళ్లి ఫిక్స్ అయింది. అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు సినిమా చాలా యాక్ట్ చేశాను. అంటే దాదాపు ఒక 26 సినిమాలు యాక్ట్ చేశాను. చిరంజీవి గారు చిన్న ఏజ్, రాక్షసుడు, దొంగ మొగుడు, మగధీరుడు, కొండవీటి రాజా, స్వయం కృషి, శృతిలయలు, సత్యభామ, ఇలా చాలా సినిమాలు, ప్రాణ స్నేహితులు, కృష్ణరాజు చిన్నప్పుడు అలా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ డైలాగులు పాటలన్నీ పాడాల్సి వస్తాయి కదా. విట్లాచార్య సినిమాలు అయితే దాంట్లో మన పౌరాణిక డైలాగులు, జానపద డైలాగులు ఉన్నాయి. దుష్ట శక్తుల ప్రభావంతో విర్రవీకే దుర్మార్గుడా, పాపాత్ముడా, ఈ బాలవాకే ఆ తల్లివాకై ఫలించుగాక, నీ జీవచరిత్రం సమాత్మమైపోవుగాక, ఈ రేంజ్లో మాట్లాడాలి. సో అప్పుడు తెలుగు అర్థం చేసుకుంటే కానీ రాదు కదా. సో అలా చిన్నప్పుడు అంటే కొంచెం స్పార్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుగు ఎక్కేసింది. తర్వాత నేను చెన్నైలో పెరిగాను కానీ నాకు చాలామంది ఫ్రెండ్స్ తిరుపతిలోనే ఉన్నారు. తిరుపతిలోనే నా ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని కలవడానికి ప్రతి చిరంజీవి సినిమా రిలీజ్కి చెన్నై నుంచి బైక్లో వెళ్ళిపోతాం. సో థర్స్డే అక్కడ వెళ్ళిపోయి ఫ్రైడే, సాటర్డే, సండే తిరుపతిలో ఉంటాం. అంటే వీక్లీ 3 రోజులు తిరుపతిలోనే ఉంటాను కాబట్టి నేను సగం తెలుగు సగం తమిళ అన్నట్టు రెండు వచ్చేసింది. ఫస్ట్ అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కదా, ఎక్కువ స్కూల్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు, మ్యాక్సిమం షూటింగ్లోనే ఉంటాను.
అంటే ఇక్కడ నేను చిరంజీవి గారు చిన్నప్పుడు చేస్తూ ఉంటాను చైల్డ్ ఆర్టిస్ట్గా, అర్జున్ గారు చిన్నప్పుడు నేనే, కృష్ణరాజు గారు చిన్నప్పుడు నేనే, భానుచంద్ర గారు చిన్నప్పుడు నేనే, వీళ్ళందరికీ మన నాగార్జున గారితో సంకీర్తన సినిమా చేశా. సో అప్పుడంతా వీళ్ళ చైల్డ్ ఆర్టిస్ట్ నేను, వీళ్ళకి చిన్న పాత్ర. హైదరాబాద్ ఇలా అంటే అక్కడ బాంబేలో రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, మళ్ళీ తమిళ్లో చూస్తే రజనీకాంత్ ప్రతి సినిమా నేనే చిన్న రజనీకాంత్. అది అలవాటైపోయి మన ఇంట్లో కూడా అమ్మ భోజనం పెట్టు ఇలాగే మాట్లాడతాను. ఆ టీచర్ హోమ్ చేయలేదు అంటాను, అవి మాటలే అలా అయిపోద్ది నాకు. అక్కడి నుంచి కేరళలో చూస్తే మమ్ముటి మోహన్లాల్ వీళ్ళకి చిన్నప్పుడు నేనే. సో ఇలా ప్రపంచం తిరగడమే కరెక్ట్ అయిపోయింది. స్కూల్కి వచ్చి కరెక్ట్ ఎగ్జామ్కి ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందు. సో ఆ ఎగ్జామ్ ఫీవర్లో వెళ్తాను కాబట్టి అప్పుడు అందమైన అమ్మాయిలు ఉంటారా, ఇది ఉండదు. నాకు అప్పుడు ఏంటంటే బాగా చదివిన అబ్బాయి ఎవరు, వాడు ఎలాగైనా వాడు నా ముందు కూర్చోవాలి, వాడు వెనక కూర్చొని ఎలాగైనా కాపీ కొట్టి పాస్ అయిపోవాలి, ఇంతే మైండ్లో ఉంటుంది. కానీ అది ఆ టైంలో లేదు. అంటే +2లో ఒక చాప్టర్ అబ్బాయి హరి ఏదో దానికి మనకి డెఫినేషన్ ఇవ్వడం కష్టం కదా, ఏ చాప్టర్ అని మనం. అలా కాదు, అర్థమైంది. ముందు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారా, ఎవరెవరు లవ్ చేసావు? చాలా మంది నేను లవ్ చేశా. అప్పుడు నేను ఎన్నో చెప్తాను, అలా అడుగుతున్నారా? అదేనా చిచి, వాళ్ళు కరెక్ట్గా అడుగుతున్నారు, మీరు ఎందుకు మధ్య మధ్య. ఆ +2లో ఒక అబ్బాయిని లవ్ చేసిందండి, అది చెప్పండి. లవ్ చేశాను, అది చాప్టర్ 1. అప్పుడు ఏంటంటే లవ్ అంటే అలాంటి మదర్కి నేను అన్నీ నా మదర్తో షేర్ చేశాను, లైక్ ఫ్రెండ్స్ లాగా నేను నా మదర్. సో అన్నీ వెళ్ళి మదర్కి చెప్తాను. సో మదర్ ఏం చెప్పారంటే, లేదు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక స్టేజ్ అప్పుడు మనం చూద్దాం, మళ్ళీ అతను ఇంకొక క్యాస్ట్. సో అది మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఫ్యూచర్ వచ్చినప్పుడు కిడ్స్ అన్నీ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, లైక్ విచ్ రిలీజియన్ దే షుడ్ అలా ఉంటుంది కదా. సో అప్పుడు ఉన్నది యాక్చువల్లీ ఇది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎలా అంటే లైక్ యాక్చువల్లీ ఫస్ట్ మేము కలిసినది పెద్ద తను చెప్పిందంటే మీకు కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది. నేను చెప్తానా, మీరే చెప్పండి. అంటే మీరు కొంచెం సాగదీస్తారు. నాకు ఒక అవసరం ఇవ్వండి, నేను డౌట్ ఉన్నప్పుడు లేదండి. మేము లైక్ పెద్ద బాబు చేసినప్పుడు మన ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి గారిది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధనా 51. సో వాళ్ళు ఏదో డిస్కషన్ కోసం ఇతను మన లొకేషన్కి వచ్చా. అక్కడ ఫస్ట్ టైం మీటింగ్. సో ఇతను మలయాళి, నేను మలయాళి, మేమిద్దరు హాయ్ నేను మాస్టర్ సురేష్ అలా పరిచయం అయింది. మళ్ళీ సెకండ్ టైం మాస్టర్ సురేష్ చిన్నప్పుడు మాస్టర్ సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసినప్పుడు నా పేరు సురేష్. ఒరిజినల్ మలయాళంలో చాలా మూవీస్ చేశాను, ఒక 215 మూవీస్ టోటల్గా అన్ని లాంగ్వేజ్ కలిపి 215 సినిమాలు చేశాను ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా.